మనకి మూలాధారంలో గణేశుడు అధిపతి. ఎందుకంటే పూర్వకాలం నుంచి ఇది మైథలాజికల్ ప్రాస్పెక్ట్ ఆఫ్ ఇన్విజిబుల్ థింగ్ టు బి విజిబుల్. అంటే ఇన్విజిబుల్గా ఉండేదాన్ని ఎలా అనుభూతి పొందుతూ మనం చేయగలుగుతున్నాం, శరీరం ద్వారా దాన్ని ఎలాగ మనం తెలుసుకోగలుగుతున్నాం అనే ప్రక్రియ. కాబట్టి మూలాధార చక్రానికి ఎన్ని దళాలు ఉంటాయి, అధిపతి గణేశుడు, ఏ రంగులో ఉంటాడు, ఎలాంటి ఊపిరి ఉంటుంది, దాని కింద ఉండే కుండల్ని ఎలా దాన్ని మనం పైకి తేవాలి. ఈ తేవడం వెనకాల యొక్క అర్థం ఏంటంటే ప్రతి శరీరంలో, ప్రతి జీవి శరీరంలో అమృతం ఉంటుంది. ఈ అమృత తత్వాన్ని ఎలాగ పైకి లాగుతాం, ఊర్ధ్వముఖంగా ఎలా పైకి తీసుకురాగలుగుతాం. ఇలాంటివి మనకి ధారణ శక్తులు ఉంటాయి. అంటే ఎన్నో రకాల 3100 యోగాసనాలు ఉన్నప్పటికీ రాను రాను పోను మనిషి యొక్క లిమిటెడ్ వర్షన్కి ఇప్పుడు వచ్చేటప్పటికి ఖచ్చితంగా 84 ఆసనాలలో దీన్ని మనం సాధించవచ్చు. ఈ మొత్తం అన్నిటినీ సాధించవచ్చు. 84 ఆసనాల్లో 5 పంచధారణ శక్తులతో, ముద్రలతో, బంధనాలతో, ఇవన్నీ అంటే ఎక్కడికక్కడ ఏది స్తంభన చేయాలి, ఎక్కడ దేన్ని వదలాలి అనే ఒక ప్రక్రియ క్షుణ్ణంగా అనుభవిస్తూ చేసుకునే. అంటే మనకి ఇప్పుడు కళల్లో కూడా చూస్తామండి, మనకి భరతనాట్యం దాంట్లో కూడా కొన్ని మనం భంగిమ లాక్ చేస్తాం. ఆ లాకింగ్ అనేది ఒక ముద్ర. ఆ ముద్ర చేయడంగానే ఇక్కడ చేతుల్లో ఉండే, వేళల్లో ఉండే నాడులు ఎలా యాక్టివ్ అవుతాయి, కాళ్ళల్లో ఉండేవి ఎలా యాక్టివ్ అవుతాయి, స్పైన్లో ఎన్ని ఉన్నాయి, ఉపరితలం అంటే శరీరం తల యొక్క సౌభాగ్య నాడి, ఇవన్నీ ఎలాంటివి, ఇలాంటి సూక్ష్మమైన నాడుల్ని ఎలా యాక్టివ్ చేస్తాం. కానీ చాలా మందికి తెలియదు ఏంటంటే గొప్ప విషయం, తెలియకుండా చేసేస్తాం ఇవన్నీ. అంటే ఇప్పుడు ఏదైనా మనం పట్టుకోవాలి, పొద్దున్న లేవగానే ఇప్పుడు ఏదైనా మనకి సడన్గా కొంచెం కూల్ బ్రీజ్ ఉంది, ఇలా తెలియకుండా అనుకుంటాం. సో ఇట్ లైక్స్ లైక్ ఒక వామ్త్నెస్. అంటే టచ్ చేస్తే పెరిఫెరల్ సిస్టమ్ దగ్గర నుంచి డీప్ లేయర్స్, అంటే ఒక 1/2 సెంటీమీటర్ 30 సెంటీమీటర్ లోతు వరకు ఉన్న శరీరం ఫామ్ అయిన ఈ నర్వస్ సిస్టమ్, లజ్జ, మాంసం, ఇవన్నిటితోటి కూడిన సిస్టంలో హిడెన్గా ఈ నాడులన్నీ ఉంటాయి. క్లియర్గా ఒక హీలర్, పర్ఫెక్షనిస్ట్గా ఉండే వాళ్ళకి, ఒక అధ్యయనం చేసిన వాళ్ళకి, ఒక ద్రష్టకి దీన్ని చూడగానే అవన్నీ ముందు బయటికి కనిపిస్తూ ఉంటాయి. ఎలా అంటే పిల్లగాలి వీస్తే ఎలా ఉంటుందో అలా వాళ్ళ దగ్గర స్వాంతన పొందుతారు. చూడగానే ఆ దృష్టికి, అంటే చక్షుషి విద్య అంటాం, అంటే చూపు ద్వారా ఎలా చూస్తాం. మనకి తాబేలు చూడండి, చూడడంతో పిల్లలు ఎలా పెంచుతుంది, అలాగే బ్రీత్ ఎలా తీసుకుంటుంది, మన చుట్టూ ఉన్న ప్రపంచంతో మనం దానికి యూనివర్స్కి కనెక్ట్ అయ్యేలాగా చాలా మనం చేస్తూ ఉంటాం. కానీ అవి చేస్తున్నామని కాన్షియస్తో చేయం.